క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ప్రభునామమును గణపరచడానికి, ఆయన మందిరములో మనందరం కూడా ఆయన కృప కొరకే ఎదురు చూస్తూ ఆయనను ఆరాధించేటువంటి మరి స్థితిని ప్రభు మనకిచ్చిన విధమును బట్టి ఇప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. మరి ఆయనను స్తుతిస్తూ పరిశుద్ధ సమూహంగా కూడి వచ్చినటువంటి మీ ಎಲ್ಲರಿಗೂ కూడా ప్రభువుని బట్టి షలోం, దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. రైట్, పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం పోయిన వారం ఒక అంశాన్ని మనం నేర్చుకున్నాం. పోయిన వారం మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగము ధర్మశాస్త్రము, ధర్మము, అలాగే యేసుక్రీస్తు. ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు వారు ఎలా ప్రభువారు ఎలా నెరవేర్చారో, అలాగే ధర్మమును యేసు ప్రభులు వారు ఎలాగున నెరవేర్చారో, అలాగే మరి సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశేషాలు, అలాగే క్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి విశేషాలు, ఆయన సమస్తమునకు ఎలాగున సమాప్తమై ఉన్నాడో పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఈరోజు మరొక వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంచుమించు నేను అనుకుంటున్నాను ఈ చివరి వచనం అంటే ఈ 18వ వచనం అయిన తర్వాత ఇంచుమించు మరి సందర్భాన్ని తీసుకుని ఒక 5-6 వచనాలు లేకపోతే ఒక 10 వచనాలు తీసుకుని ఒక స్టోరీగా ఇక మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇది చివరి వచనమే. అంటే వచనం వెంబడి వచనం ధ్యానం చేయడానికి ఇదే చివరి వచనం. తదుపరి అంతా కూడా సందర్భాన్ని బట్టి అక్కడ జరిగినటువంటి విశేషాన్ని బట్టి మనం నేర్చుకుంటూ వెళ్దాం. ఎక్కువ 5-10 వచనాలు విశ్లేషించుకుంటూ మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను రాసినటువంటి శుభవార్త మొదటి అధ్యాయము 18వ వచనం. ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో చక్కటి మాట. ఈ మాట గురించి నేను వారమంతా ఆలోచన చేశాను. ప్రభువారు నాకు ఇచ్చినటువంటి కొద్దిపాటి ఆలోచన ప్రత్యక్షతను మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఎవడను ఎప్పుడును దేవుని చూడలేదు. అసలు మనుషుడు అనేవాడు ఎవరు కూడా దేవుణ్ణి ఇప్పటి వరకు చూడలేదు. ఈయన ఇప్పటి వరకు చూడలేదన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ మాటకు మరొక మాట చేర్చి అంటాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలోని చివరి మాట అంటాడు, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. అంటే ఇప్పుడు వరకు చూడలేదు, ఇక ముందు కూడా ఇప్పుడు చూడలేడు. అంటే మనుషులలో ఉన్నవాడెవడు కూడా దేవుణ్ణి చూడలేడు. అయితే పాత నిబంధన గ్రంథంలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి చూపించి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఆది కాండంలో 32వ అధ్యాయం 30వ వచనం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాను. ఇక్కడ యాకోబు గురించి రాస్తాడు. యాకోబు అంటున్నాడు ఏమనంటే, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూశాను, అయినా నేను బ్రతికాను. రైట్, 35వ అధ్యాయము 9వ వచనం. యాకోబు పద్దనారాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించాను. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనంలో, మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దేవునికి స్తోత్రం.
మరి ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథంలో సంసోను యొక్క తండ్రి అయినటువంటి మనోహ అంటాడు, అమ్మా మనం దేవుణ్ణి చూసాం, మన చచ్చిపోతామేమో అని భయపడతాడు. అంటే దేవుని దూత వచ్చి మనోహకు భార్యకు చెప్తాడు, నువ్వు గర్భవతి అవుతావు, నీకు బిడ్డ పుడతాడు, వాడు మద్యము తాగిన వాడై నాజీరు చేయబడిన వాడుగా ఉంటాడు, ఇశ్రాయేలుకు రక్షించువాడుగా పుడతాడు, అతడు న్యాయాధిపతిగా ఉంటాడు అని చెప్తే, నా భర్త కూడా చెప్పాట, భర్త వచ్చినప్పుడు ప్రభు మాట్లాడతాడు, ఇద్దరితో మాట్లాడినప్పుడు ఆ భర్త అంటాడనమాట, మనం దేవుడిని చూసామో మనం చచ్చిపోతామేమో అని చెప్పి అంటాడు. అంటే వీళ్ళందరూ మరి దేవుడిని చూడలేదా? వీరందరూ చూసింది దేవుడు కాదా? అసలు యాహాను దేవుణ్ణి చూడలేరు, ఎవడు చూడలేదు అని ఎందుకు అన్నాడో కొన్ని విషయాలు మనం పరిశీలన చేస్తే తదుపరి వారు చూసింది ఎవరో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి దేవుడు ఎలా ఉన్నాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం అంటాడు, దేవుడు ఆత్మ. అంటే దేవుడు ఏ రూపంలో ఉన్నాడంటే ఆత్మ రూపములో ఉన్నాడు, ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపి కనుక, ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు కనుక మనుషుల యొక్క బాహ్య నేత్రాలు ఆయనను చూడలేవు. మనుషుని యొక్క ఆత్మలను చూసేటువంటి సామర్థ్యత దేవుడు మనుషుల యొక్క కంటికి ఇవ్వలేదు. ఒకవేళ మనుషుని కంటికి ఆత్మను చూసే శక్తి కానీ సామర్థ్యత కానీ ఉన్నట్లయితే మనం ఎప్పుడో గుండాగి చచ్చిపోయేవారు. చాలామంది చెప్తుంటారు, నాకు అక్కడ దయ్యం కనబడింది, ఇక్కడ దయ్యం కనబడింది. అసలు అన్నీ కనబడి దయ్యాలు కాదు, ఇక్కడ భయమే, అక్కడ దయ్యంలా కనబడుతుంది. అక్కడ అసలు ఒరిజినల్గా దయ్యాలు చూస్తే చచ్చి ఊరుకుంటాడు, ముందే ఊరుకుంటాడు. మనం ఆత్మలో చూసేటువంటి సామర్థ్యత దేవుడు మనకి ఇవ్వలేదు. కెనాట్ సీ ద స్పిరిట్. మనము స్పిరిట్ లేదా ఆత్మను కానీ ఆత్మలోకాన్ని కానీ మనం చూడలేం. జాగ్రత్తగా మనం ఉంటే, అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణం పొంది తిరిగి లేచిన తర్వాత మనం చూస్తే అక్కడ మగ్దలేని మరి యేసు ప్రభుల వారిని ఆమె పట్టుకున్నట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభుల వారి యొక్క శరీరంలో తోమా గారు ఏలు పెట్టినట్టు కూడా చూస్తాం. అంటే దేవుడు తిరిగి లేచినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు మరణం గెలిచి తిరిగి లేచినప్పుడు ఆయన ఆత్మస్వరూపిగా కాదు, శరీర రీతిలోనే తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. అక్కడ అంటాడు కదా, ఆత్మలకు ఎముకలు దుమ్ములు ఏమి ఉండవు, మాంసం ఉండదు అంటాడు ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు. సో వీ కెనాట్ సీ ద స్పిరిట్. కనుక ఆత్మ ఉన్నాడు, దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు కనుక ఆయనను మనము చెప్పట్లేదు, మరి చూడలే. రెండవది, ఆయన ఇంకెందుకు మనం చూడలేమో ఇంక మరో మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎలాగున్నాడు అసలే? తిమోతికి అపోస్తలుడు పౌలు రాస్తూ మొదటి పత్రికను 6వ అధ్యాయంలో 15వ వచనం నుంచి రాస్తా ఉన్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు, ఎలాగూ ఉన్నాడో. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలంలో యందు ఆయన ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలాగట? ఇక్కడ ఈ దేవుని కొన్ని లక్షణాలు చెబుతున్నాడు. శ్రీమంతుడు అంట. మొట్టమొదటిగా పేతురు పౌలు యేసు ప్రభుల వారి గురించి చెప్తారు, దేవుని గురించి చెప్తున్నాడు. ఆయన ఎలాంటి వాడట? శ్రీమంతుడు. శ్రీమంతుడంటే బాగా ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. మరి ఐశ్వర్యవంతుడు అంటే ఎంత ఐశ్వర్యవంతుడు ఉండాలి? ఐశ్వర్యవంతుడు అంటే మన దేవుడు శ్రీమంతుడు అంటే మన దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడో మీకు చెప్పడానికి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ లోకంలో భూమి మీద ఉన్నటువంటి ఐశ్వర్యవంతులు, భాగ్యవంతులు ఎంతమందికి సహాయం చేయగలరు? వారి సామర్థ్యతకు కూడా ఒక పరిమితి ఉంటుంది. మొన్న కోవిడ్ టైంలో రతన్ టాటా గారు 1500 కోట్లు ఇచ్చాడు కేంద్ర ప్రభుత్వానికి. 1500 కోట్లు ఇచ్చాడు. ఆ కోట్లు సరిపోయాయంటే సరిపోలేదు, అందరికీ సహాయం అందలేదు. అమెరికా దేశానికి చెందినటువంటి బిల్ గేట్స్ అనేటువంటి ఒక మైక్రోసాఫ్ట్ అధినేత భారతదేశంలో 8,309 కోట్ల రూపాయలు చారిటీకి ఇచ్చాడు. ఎన్ని కోట్లు? 8,309 కోట్లు. 10వ అధ్యాయము 12వ వచనం. యూదుడని గ్రీసు చేస్తుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా.
ఎలాగట? ఆయన తనకు ప్రార్థన చేయు వారందరికీ కృప చూపుటకు ఆయన ఆమేన్ హల్లెలూయా. అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే, బాబు మరి ఈ నెలకు సహాయం ఆగిపోయింది, సరిపోయింది, నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి, మరలా నెల ఇస్తాను అనేటువంటి వాడు కాదు. మరలా స్కీమ్ వచ్చినప్పుడు ఇస్తాననేవాడు కాదు. లేదా సంవత్సరం పోయిన తర్వాత ఇస్తాననేవాడు కాదు. ఈ లోకంలో 700 కోట్ల మంది ఉన్నారు. 700 కోట్ల మంది మోకరించి ప్రభువా నాకు ఈ సహాయము కావాలని అడిగితే ఆయన కాదనకుండా సహాయము చేయుటకు సమర్థుడు, సహాయము చేయగల ఐశ్వర్యవంతుడు. నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆశీర్వదించడం అంటే ఏదో మాటతో కాదు, అక్కడ చాలా స్పష్టంగా రాస్తాడు. ఆయన ఐశ్వర్యవంతుడు అన్నాడు. ఐశ్వర్యవంతుడు అంటే హీ బ్లెస్సెస్ విత్ ద ఫుల్నెస్. లేకపోతే ఆయన తన యొక్క ధనముతో, హీ విల్ బ్లెస్ విత్ ద ఫైనాన్షియల్ ఇష్యూస్. ఆయన ధనముతో, ఆర్థికమైన విషయాలతో ఆయన ఆశీర్వదించడానికి సమర్థుడు. మనం అడగాలి తప్ప దేవుడు అడిగిన దానిని ఇవ్వక మానాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. అంతటి శ్రీమంతుడైన వాడిని మనం దేవునికి కలిగి ఉండి మనం ఇంకా పేదరికంలో ఉండు, ఇంకా నేను పేదోళ్ళండి దిక్కుమాలోళ్ళని అన్నామంటే కారణం తప్పేవాడు చెప్పండి? నాది మాత్రం కాదమ్మో. దేవునికి స్తోత్రం. ఇంతటి శ్రీమంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన్ని దేవుడని పిలవడం కాదు, మనం ఏమని పిలవగలమట? తండ్రి, అబ్బా తండ్రి అని పిలవగలిగినటువంటి సమర్థుని చేశాడు, యోగ్యులుగా చేశాడు. అంతేకాదు ఆయన మనలను తనకు కుమారులుగాను కుమార్తెలుగా చేసుకున్నాడు. ఇంతటి శ్రీమంతుడైన దేవుని కుమారులమై ఉండి మనం ఇంకా ఎక్కడ బతుకుతున్నాం? ఇంకా పేదరికంలోనే బతుకుతున్నాం. అర్థమైతే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఇచ్చుటకు ఆయన పక్షపాతి కాదు, ఇచ్చుటకు ఆయన మొహమాటం చూసేవాడు కాదు, ఇచ్చుటకు ఆయన అసమర్థుడేమీ కాదు. ఆయన అడిగితే ఇస్తాడు, ఇవ్వక మానడు. కానీ పొందుకోవడానికి నీ దగ్గరే సరైనటువంటి అర్హతలు లేవు. ఈరోజు ఈ మాట చెబుతున్నాను. శ్రీమంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సకల ఐశ్వర్యములు కలిగినటువంటి దేవుడు, వెండి నాది, బంగారం నాది, సమస్తమైనటువంటి ఐశ్వర్యం ఆయన దగ్గర గుప్తముగా ఉన్నటువంటి సర్వోన్నతుడైన దేవుడు నిన్ను నీ కుటుంబమును తన ఐశ్వర్యముతో నింపి ఆశీర్వదించునుగాక. నీ కుటుంబంలో ప్రతి ఆర్థికపరమైన ఇబ్బందులన్నిటిని తొలగించునుగాక. శ్రీమంతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. శ్రీమంతుడైన దేవుడు నీ ఇంటిలో నివాసముండునుగాక. శ్రీమంతుడైన దేవుడు నిన్ను బలపరుచునుగాక. నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చునుగాక. చపలు కొడుతూ సర్వోన్నతుడైన దేవుని నామాన్ని మహిమ పరుదాం. బిగ్గరగా ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన శ్రీమంతుడై ఉన్నాడు. చెప్తున్నాడు పౌలు గారు, చెప్తున్నాడు ఆయన గురించి. ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని రాస్తున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఒక చక్కటి పాట ఉంటుంది. ఎవరు సమీపించలేని తేజస్సులో వసించునా, ఎవరు సమీపించలేని తేజస్సులో వసించునా దైవమా, నీ మహిమను తలంచిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనేమౌదునో, చప్పట్లు గట్టిగా, నేనేమౌదునో, ఏమౌదునో, నేనేమౌదునో, ఏమౌదునో, నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో వసించునా యేసయ్యా. దేవునికి స్తోత్రం.
ప్రియమైన దేవుని బిడ్డలు అంటున్నాడు, ఎవరు సమీపించలేని తేజస్సు కలిగిన దేవుడు. ఆయన దగ్గర ఎంత వెలుగు ఉందంటే, ఆయన ఎంత వెలుగుమయమైనటువంటి దేవుడు అంటే, ఆ వెలుగు దగ్గరికి కూడా వెళ్ళడానికి మనము సరిపోం. దేవునికి స్తోత్ర. అందుని దావీదు అంటాడు, ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించిన వాడు అంటాడు. ప్రభావం అనగా వెలుగును లేదా మహిమను ఆయన వస్త్రముగా ధరించిన వాడు. మన సొకేశ్వరచనం, ఆయన వెలుగును ధరించిన వాడు. దేవునికి స్తోత్ర. అందుకనే దేవుడు ఒకసారి భక్తుడైన మోషే అడుగుతాడు, ప్రభువా నువ్వు నాతో ముఖాముఖిగా మాట్లాడుతున్నావు, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నీ వాక్యం నాకు వినిపిస్తున్నావు, నేను వెళ్ళి ప్రజల పక్షాన నీ పక్షాన ప్రజలతో మాట్లాడుతున్నాను, బాగానే ఉందయ్యా, కానీ నీ మహిమను నాకు ఒక్కసారి చూపించువాడు ఆయన. చూడండి నిర్గమకాండం 33వ అధ్యాయం, నిర్గమకాండం 33వ అధ్యాయం చూడండి ఒకసారి. 18 అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాణ్ణి కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడనెను. ఆమేన్, హల్లెలూయా. ఇక అంటున్నాడు దేవుడు, మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు, మోషే దేవుడితో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, అంతే బాగానే ఉంది. కానీ మోషే అడుగుతాడు, ప్రభువా నీ మహిమను ఒకసారి చూపించు ప్రభువా. జాగ్రత్తగా వినండి, మనం అడిగితే దేవుడు ఇవ్వనదంటూ ఏమే. హల్లెలూయా. అందులోకి మోషే అడిగాడేమో, మోషే అడిగిన దాన్ని మోషేకి ఇవ్వకుండా ఉండలేకపోయాడు దేవుడు. అని అంటున్నాడు మోషేతో, నా మంచితనం అంతా చూపిస్తాను నీకు. అసలు దేవుణ్ణి మంచితనం అంతా చూపిస్తే మనం ఏమైపోతామంటారు అసలే? అదండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృపను మాత్రమే మనకు చూపిస్తుంటే ఇట్లా ఉన్నామే, ఆయన సమస్తమైన మంచితనం అంతటిని మనతో నింపి మనల్ని బలపరిస్తే అప్పుడు పాడుకోవాలి కదా, ఏమవుదునో ఏమవుదునో నేనేమవుదునో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మంచితనం అంతా చూపిస్తారు. మోషే మాట కాదనలేక దేవుడు తనను తాను ఆ మోషే దగ్గర నుంచి ఎలా తప్పిస్తున్నాడు చూడండి. అయ్యా నా మంచితనం అంతా చూపిస్తాను, నా కృప అంతా నీకు చూపిస్తాను, నేను నిన్ను కరికరిస్తాను, నీకు నేను తోడై ఉంటాను, నా నామములు నీకు ప్రకటిస్తాను. అయ్యా ఒకటి మాత్రం విషయం గుర్తుపెట్టుకో, నన్ను చూసిన మనుషుడు ఎవడు బ్రతకలేడు. బికాజ్ ఎందుకో తెలుసా, నేను మనుషుడు సమీపించలేనంత తేజస్సు కలిగిన వాడిని. దేవునికి స్తోత్రం. మనుషుడు సమీపించలేనంత పరిశుద్ధుడిని. అందుకనే దేవాది దేవుడు ఇశ్రాయేలు తట్టాడు, ఇదిగో నేను మీతో రాను, మీరు నోరు మూసుకుపోండి అవతలకి. నేను ఒకవేళ మీతో కానీ వస్తే మీరు చేసిన పాపమును బట్టి, మీరు చేసిన అతిక్రమను బట్టి మిమ్మల్ని మీ మీద పడతానేమో, మిమ్మల్ని హింసిస్తానేమో, మిమ్మల్ని శిక్షిస్తానేమో, నేను మీతో రాను, మీరు వెళ్ళిపోండి అంటాడు. అప్పుడు మోషే అంటాడు, ప్రభువా నువ్వు రాకపోతే మేము ఎలా బ్రతుకుతామయ్యా, నువ్వు రాకపోతే మేము ఎలా ఉండగలమయ్యా, నువ్వు రాకపోతే మేము భూమి మీద మనగలమా, నువ్వు లేకపోతే మేము ఉండగలమా అని మోషే ప్రభుతో మాట్లాడితే ప్రభువు కన్విన్స్ అయ్యి, అసలు దేవునికి మోషేకి ఉన్నటువంటి సంబంధం చూడండి. దేవుడు కోపడితే మోషే దేవుని కోపాన్ని కూడా చల్లారి చేసేవాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటాడు ఒకసారి, మోషే వీళ్ళతో నాకు పని లేదు రాబాయ్, వీళ్ళందరిని చంపేస్తాను, నేను నిన్ను నీ కుటుంబాన్ని నీ సంతానాన్ని నేను కానాకు తీసుకెళ్తానంటే మోషే అంటాడు, అసలు నీకు బుర్ర పని చేస్తుంది నాయనా, ఇందుకే తీసుకొచ్చే వీళ్ళని, అవసరమైతే వీళ్ళను కాదు నన్ను, నా పేరు, నా ఈ కుటుంబాన్ని నాశనం చేసినా పర్లేదు, కానీ నీ ప్రజలను మాత్రం తీసుకుని వెళ్ళి కానాలో కూర్చోటి పెట్టాలంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరూ. మనం మాట్లాడితే దేవునితో మనం కూర్చుని మాట్లాడగలిగితే, దేవునితో మనం సంభాషించడానికి నువ్వు ఇష్టపడితే, ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా దేవుడు నీతో మాట్లాడుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు.
నువ్వు ఆయన మాట వినాలని కోరుకుంటున్నాడు. ఆయన నీతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన నీ స్వరమును వినాలని కోరుకుంటున్నాడు. నీకు ఆయన స్వరమును చేయాలని కోరుకుంటున్నాడు. ఒక స్నేహితుడితో ఒక తండ్రి కుమారుడు ఉన్నట్టుగా నీతో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామండి? మన సమయం అంతా ఫోన్తోనో, సమయం అంతా టీవీతోనో, సమయం అంతా కూడా ఈ ఇంటి పక్కలతోనో, ఇంటి ముందరలతోనో పిచ్చాబాటి మాట్లాడుకోవడంతోనో, లేకపోతే ఇంటి సమయం అంతా కూడా దానికి దీనికి ఈ లోక సంబంధమైన విషయాలకి ఖర్చు పెడతాం. కానీ ప్రభువు దగ్గర మోకరించి ఒక్క గడియ కూడా ప్రభువుతో మాట్లాడే సమయం మనకి లేదు. జాగ్రత్తగా వినండి. ఎంతమంది ఒక గంట ప్రార్థన చేయగలరు? మోకరించామంటే గంటలు వేసిపోతా అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవునికి స్తోత్రం. రైట్, చాలా సంతోషం. మోకరించామంటే గంట 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 ప్రార్థన చేయగలగాల. ఎందుకో తెలుసా? ప్రభువు ఆశపడుతున్నాడు. హీ వాంట్ టు టాక్ విత్ యూ. ఆయన నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన నీతో మాట్లాడితే నీ కుటుంబ సమస్యలు ఆయనకు తెలిస్తే, నువ్వు ఆయనతో మాట్లాడితే నీ కుటుంబ సమస్యలు నువ్వు ఎలాంటి తీర్మానాలు తీసుకోవాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆయన చెప్తాడు. నీకు ఎదురయ్యే పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో దేవుడు చెప్తాడు. నీ బ్రతుకు నువ్వు ఎలా మార్చుకోవాలో ప్రభువు చెప్తాడు. నీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలో దేవుడు చెప్తాడు. నీకు ఎదురయ్యే కష్టాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ప్రభువు చెప్తాడు. దేవునికి స్తోత్రం. 20 లక్షల మందిని ఒంటి చేత్తో నడిపించేశాడండి మోషే. 20 లక్షల మందిని ఒంటి చేత్తో నడిపించాడు మోషే. కారణం ఏంటో తెలుసా? అది మోషే యొక్క శక్తి కాదు. మోషేతో మాట్లాడుతున్న దేవుడు, మోషే ఎలాగూ నడవాలో, ఎలా ప్రవర్తించాలో, ఏం మాట్లాడాలో దేవుడు మోషేకు తెలియపరిచేవాడు. మోషే జనాంగాన్ని అలాగున నడిపించేవాడు. దేవునికి స్తోత్రం. మన కొంపలు ఈడిస్తే 5 ఉండరు. ఈ 5 ఏగడానికి మనం ఎన్ని సామెతలు చెప్తామో. సాగరాయి నేను నీతాను కానీ సంసారాన్ని ఏదలేనో నా వల్ల బాదు బాబోయ్. కొంతమంది అంటారు నేను ఊదులు పెట్టినది హిమాలయాలో పోతానంటాడు ఒకడు. కొంతమంది ఆ రాయి చెట్ల కింద అంబేద్కర్ బొమ్మల దగ్గర ఎక్కడెక్కడ కూర్చొని ఇంటికి వెళ్ళక భయం వేస్తున్నారని కూడా ఒకడు. కారణం ఏంటంటే సంసారాన్ని ఎదలేక, ఇంట్లో ఉన్నటువంటి 5 పరిపాలించలేక ఇబ్బందులు పడేటువంటి వారు చాలామంది ఉన్నారు. నేను నువ్వు భయపడద్దు. నీ కుటుంబాన్ని పోషించడానికి, నీకున్నటువంటి సమాజాన్ని పోషించడానికి, నడిపించడానికి నువ్వు భయపడద్దు. నువ్వు దేవుడితో సమయాన్ని గడిపితే దేవుడే నీకు ఆలోచన ఇచ్చి నిన్ను నడిపించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీ కష్టాలన్నీ తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. 20 లక్షల మంది నడిపించడానికి మోషేకి సహాయం చేసినాడు. తిప్పు కొడితే 5 లేని కుటుంబాన్ని నడిపించడానికి దేవుడు సహాయం చేయడా? 20 లక్షల మందిని తీసుకెళ్ళి కానాలో కూర్చోబెట్టడానికి మోషేను బలపరిచిన దేవుడు 5 తీసుకెళ్ళి పరిపూర్ణంగా చేయడానికి నీకు బలం ఇవ్వడా? అర్థమవుతున్న వారు చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు దేవుడితో మాట్లాడాలా, ప్రభు దగ్గర సమయాన్ని గడపాలా, ప్రార్థనలో ఉండాలా, ప్రార్థన చేయాలా. ప్రభువుని అడిగితే ప్రభువు చెప్పనదంటూ ఏది లేదు. మీకు మంచి మాట చెప్తాను ఈ సందర్భంలో. అంటే కొంచెం ఈ విషయాన్ని చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాయి. సినిమా కష్టాలు అంటారు చూసారా? పెద్దయ్య గారు, ప్రశాంత్ కుమార్ అయ్య గారు, గోకవరం, నేను ఎప్పుడైనా కనబడితేరా నీ సినిమా కష్టాలు ఎలా ఉన్నాయని వాడు అంటే అలా ఉండి నా కష్టాలన్నీ. ఆ కష్టాల్లో నేను చేసిన పని ఏంటో తెలుసా? ఇప్పటికీ నేను చేసే పని ఏంటో తెలుసా? ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఏదైనా శోధన కలిగినప్పుడు ఖచ్చితంగా ప్రభు దగ్గర ఈ సమస్య పెడతాను. ప్రభు సమస్య ఇది ఏంటి? పరిష్కారం. ప్రభువారు నాకు ఏం చెప్పేవారో తెలుసా? అనేక సందర్భాలు, అనేక సాక్ష్యాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో ప్రభు దగ్గర మాట్లాడితే ప్రభు చెప్పేవాడు, బాబు ఈరోజు నువ్వు లేచిన తర్వాత, స్నానం చేసిన తర్వాత బయటికి వెళ్తావు కదా, ఈరోజు నువ్వు వెళ్ళే ప్రదేశం ఇది కదా, ఫలానా చోటకి వెళ్తావు కదా, ఫలానా చోట ఫలానా టయానికి ఫలానా వ్యక్తి నీకెదురు పడతాడో, ఫలానా టయానికి ఫలానా వ్యక్తి నీకు ఎదురు పడతాడో, వాడు నిన్ను ఈ మాట అంటాడు. స్పష్టంగా వాడు ఏమంటాడో కూడా చెప్పేవాడు. వాడు ఈ మాట అంటాడు, వానికి నువ్వు ఈ సమాధానం చెప్పాలి అని చెప్పి ఆయన నాకు ఒక చక్కటి మాట ఇచ్చేవాడు. అది కూడా పెద్ద పొడిగే ఉండేది కాదు. 4-5 మాటలు, 4-5 మొక్కలు, ఒక పదం, ఇదే చెప్పండి వాడు.
విషయం చెప్పమంటారా? అనేక సందర్భాలు గుర్తున్నాయి నాకు. స్నానం చేసి బయలుదేరి నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తే ఆడ కూర్చుంటే దేవుడు చెప్పినట్లుగా చెప్పినట్టు వ్యక్తి చెప్పిన సమయానికి వచ్చి నా ప్రక్కన కూర్చుని ప్రభు ఏం చెప్తాడన్నాడో, ఏ మాట అంటాడన్నాడో అదే మాట అనేవాడు. ఆ మాటకు సమాధానం చెప్పేటప్పుడు సరిగ్గా సమాధానం చెప్పకపోతే సమస్యలు పెద్దలైపోతాయి, కుటుంబాలు విడిపోతాయి, కుటుంబాల్లో గొడవలు వచ్చేస్తాయి, సంఘంలో సమస్యలు వచ్చేస్తాయి, సంఘంలో ఎడబాటు కలుగుతుంది, అనేక సమస్యలు చుట్టుకొచ్చేస్తాయి. కరెక్ట్గా సమాధానం చెప్పకపోతే మనం నోరు ఉంది కదా ఇష్టపడి మాట్లాడితే ఏమంటే లోకం అంతా దేని మీద నడిపించబడుతుంది? డబ్బు కాదంటే మాట మీద నడిపించబడుతుందండి. సరిగ్గా మాట్లాడితే సరైన సంబంధాలు ఉంటాయి, సరిగ్గా మాట్లాడకపోతే సరైన సంబంధాలు ఉండవు. ఆయన మాట చెప్పినప్పుడు నా నోటు నాకు చాలా కోపం వచ్చేది, నాకు చాలా బాధ అనిపించేది, వాడిని తిట్టేదామనిపించేది, ఏదో అనేదామనిపించేది. కానీ నాకు గుర్తొచ్చేది దేవుడు చెప్పాడు కదా. ఇక్కడ వరకు అన్నీ దేవుడు చెప్పింది జరిగినప్పుడు ఇప్పుడు దేవుడు చెప్పింది చెప్పకపోతే సమస్య ఏమవుతుందో కదా అనిపించి వెంటనే ఆయన వాడిని 2 నిమిషాలు 5-6 ఇంకెళ్ళి లెక్కెట్టుకుని దేవుడు ఏ మాట అయితే చెప్పమన్నాడో అదే మాట చెప్పి నూరు మూసులు అక్కడి నుంచి లేచిపోమని. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. ఇప్పటికి కూడా నేను చేసే పని అదే. నేను నోరు ఇప్పాలంటే దేవుడు చెప్పాలా, నేను పని చేయాలంటే దేవుడు చెప్పాలా, నేను మాట్లాడాలంటే దేవుడు చెప్పాలా. దేవుడు చెప్పకుండా, దేవుడు ప్రేరేపించకుండా, దేవుడు చేయమనకుండా ఏ పని ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు నేను చెయ్యనే లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి. మనం ప్రభు దగ్గర కూర్చుని ప్రభువుతో మాట్లాడితే ప్రభు మనకు ఆలోచనలు ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, నీ కుటుంబాన్ని నడిపించడానికి, నీ బిడ్డలకు బుద్ధి చెప్పడానికి, నీ బిడ్డలను బలపరచడానికి, నీ బిడ్డలకు నేర్పడానికి, పాఠాలు నేర్పడానికి కావలసినటువంటి ఆలోచన ప్రభు నీకు ఇస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబ జీవితంలో, కుటుంబాన్ని నడిపించడంలో, కుటుంబాన్ని పోషించడంలో, కుటుంబాన్ని బలపరచడంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారేమో. నన్ను ఈ మాట చెప్పనివ్వండి, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు దగ్గర మోకరించి గోజాడి ప్రభు దగ్గర అడిగితే నువ్వు ఎలాంటి తీర్మానాలు తీసుకోవాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎలాంటి పని చేయాలో, ఎలాంటి మాటలు మాట్లాడాలో ప్రభు అన్నిటినీ పోసగుచ్చినట్లు నీకు నేర్పిస్తాడు.